అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్లో భాగంగా ఈరోజు ఫస్ట్ యూనిట్ నుంచి ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు అనే 10 మార్కుల క్వశ్చన్ నుంచి అభ్యుదయ కవిత్వం తదనంతర ఆధునిక కవితా ధోరణులు అనే అంశం మీద ఈరోజు నేను మాట్లాడతాను. ఆధునిక కవిత్వం షార్ట్ క్వశ్చన్ లాగా 5 మార్కులకు అడుగుతున్నాడు. అలాగే ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు అనే దాని మీద 10 మార్కులు క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాసుల్లో ప్రాచీన కవిత్వం, దేవుళ్ళు, గుడులు, గోపురాల చుట్టూ అంతా భక్తి కవిత్వాన్ని పండించే ప్రయత్నం చేశారు. అలాగే కృష్ణదేవరాయలు రాకతో అక్కడ కవిత్వం మారిపోయింది. భక్తి నుంచి ప్రబంధ కావ్యాల వైపు వెళ్ళారు. వాళ్ళు కూడా నవరసాల్లో రాజరసం, శృంగార రసం అంటూ స్త్రీలను అంగంగా వర్ణన చేస్తూ కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అనమండుగురు కవులు కూడా శృంగార కావ్యాలు రాశారు. శృంగారాన్ని రాజరసం అన్నారు. అలాగే కత్తిపట్టిన చేతో కలం పట్టి ఆయన కూడా ఇది ఆముక్త మరీదని కావ్యం రాశాడు, రంగేశుడు గోదాదేవి ప్రణయం మీద. సరే, వీళ్ళంతా స్త్రీలని వర్ణిస్తూ రాశారు, దిగజార్చి మరీ రాశారు. ఆ కారణంగా భక్తి కవిత్వం తర్వాత, శృంగార కవిత్వం తర్వాత, అదే ప్రబంధం తర్వాత మనకి ఆధునిక కవిత్వం ఎవరితో మొదలైంది అన్నప్పుడు భావకవిత్వంతో మొదలైంది. ఎవరితో మొదలైంది అన్నప్పుడు భావకవిత్వంతో. అంటే ఆధునిక కవిత్వానికి ఆద్యులు మనకి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు అయినప్పటికీ దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి కవిత్వం ఎవరితో మొదలైంది అన్నప్పుడు భావకవులతో మొదలైంది. రాయప్రోలు సుబ్బారావు గారు, నాయని సుబ్బారావు గారు, తల్లావుజుల శివశంకర శాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, నండూరు సుబ్బారావు గారు, అడవి బాపిరాజు గారు, వీళ్ళంతా. అయితే వీళ్ళు కూడా ప్రబంధ కవులేమో స్త్రీని అంగంగ వర్ణలతో దిగజార్చి రాస్తే, వీళ్ళు స్త్రీకి ఒక కోవిలు నిర్మించి గుడిని కట్టి ఆరాధన భావంతో వాళ్ళు నక్షత్రాలు, చందమామ, వెన్నెల, పువ్వులు, లతలు, ఎందుకంటే ఆకులు ఆకునై, పువ్వులో పువ్వునై, నూనె లేతరమ్మని ఇచ్చటిని ఆగిపోనా అంటూ వాళ్ళు వాటి చుట్టూ తిరిగే ప్రయత్నం చేశారు. మనకి ఎవరు, ఈ భావకవులు. అయితే అభ్యుదయ కవులు వచ్చి అది భావకవిత్వమా, భావమర్దళ కవిత్వం అంటూ వెటకారిస్తూ, అసలు అది కవిత్వమే కాదు, సామాన్యుల్ని, సమాజాన్ని, పేద ప్రజల కష్టాలని, కన్నీళ్ళని ఎవరిని పట్టించుకోలేదు అంటూ అభ్యుదయ కవిత్వం వచ్చిందన్నమాట. అభ్యుదయ కవిత్వం కార్మికులు, కర్షకులు, శ్రామికులకి పక్షాన బలమైన గొంతుని వినిపించే ప్రయత్నం చేశారు. శ్రీశ్రీ లాంటి మహాకవి మనందరికీ తెలిసిందే. అయితే అభ్యుదయ కవిత్వంతోనే ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు ఆగిపోయినాయా, తదనంతర కవిత్వం ఏదన్నది వచ్చిందంటే, అభ్యుదయ కవిత్వం తదుపరి మనకి ఆధునిక కవిత్వం కొత్త ట్రెండ్స్ చాలా వచ్చాయి. అభ్యుదయ కవిత్వాన్ని అభ్యుదయ కవిత్వాన్ని మీద దాడి చేస్తూ కూడా దిగంబర కవులు వచ్చారు.
దిగంబర కవిత్వాన్ని అప్పట్లో ఏమన్నారంటే షాక్ ట్రీట్మెంట్ అన్నమాట. రాత్రికి రాత్రే ఈ సమాజం మారిపోవాలి, రాత్రికి రాత్రి కాకపోయినా త్వరగా ఈ సమాజం మారాలని చాలా ఫోర్స్గా హార్స్గా వీళ్ళు కొంచెం బూతు పదాలు కూడా ఉపయోగించి కవిత్వం రాశారు. అందుకని వాళ్ళ టైటిల్ కూడా చూడండి, దిగంబర కవిత్వం. వీళ్ళు 6 రాశారు. 6లో నిఖిలేశ్వర్, చెరబండరాజు, నగ్నముని, తర్వాత ఇలాగా మనకు 6 కవులు రాశారు. వీళ్ళు రాసినటువంటి కవితా సంకలనాలు కూడా ఒక హోటల్ సర్వర్ చేత, ఒక హోటల్లో పనిచేసేవాడి చేత, తర్వాత అలాగే రోడ్డు మీద చెప్పులు కుట్టేవాడి చేత, ఓ బిచ్చగాడి చేత ఇలాగ ఆవిష్కరించే ప్రయత్నం చేశారన్నమాట ఎవరు, దిగంబర కవులు. అందుకని అభ్యుదయ కవిత్వంతో ఆధునిక కవిత్వం ఆగిపోలేదన్నమాట. తర్వాత దిగంబర కవిత్వం వచ్చింది. అందుకని ఇక్కడ దిగంబర కవిత్వం చాలా హార్ష్గా ఫోర్స్గా రాసే ప్రయత్నం చేశారు. చూడండి, ఇక్కడ మనకు ప్రత్యేకించి మనకి నిఖిలేశ్వర్ గారు నన్నయ్య గారిని తిట్టిపోస్తూ, నన్నయ్యను నరేంద్రుడి బొందలోని నిద్రపోనివ్వండి, లేపకండి పీకనులిమి గోతులకు లాగుతాడు అంటాడనమాట. తర్వాత ముందు కవిత్వం అంతా దేవుళ్ళ కోసం, రాజుల సమాధుల కోసం, ప్రేయసుల కోసం, రాజుల కోసం, రంగప్పల కోసం రాశారు అనే దాని మీద ఇక్కడ దిగంబర కవులు విరుచుకుపడే ప్రయత్నం చేశారన్నమాట. అంటే అసలు అది కవిత్వమేనా? ఇది 2.5 దశాబ్దాలు భక్తి కవిత్వంతో ఆంధ్రదేశాన్ని ఉర్రుతొలగించారు. దానివల్ల అసలు ప్రయోజనం ఏంటి? అది ఒక విధంగా చెప్పాలంటే ఆకలితో ఉన్నవాడికి మనం ఏదో గులాబీ పువ్వు ఇస్తే 32 పళ్ళు రాలిపోయేలా కొడతాడన్నట్టుగా, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి తప్ప నీకు అరికతో బరకతో చెప్తా ఉంటే కుదరదు కదా అంటూ వీళ్ళు భక్తి కవిత్వాన్ని చూడండి. ఉదాహరణకి ఏంటంటే గజ్జెల మల్లారెడ్డి గారు ఆంధ్రనాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజ్ స్కీమ్ లేక డేంజర్గా మారుతుంది అన్నాడు. అలాగేంటంటే ఏది ప్రబంధ కవుల్ని తిట్టారు, ప్రాచీన కవిత్వం భక్తి కవిత్వం మీద దాడి చేశారు దిగంబర కవులు. తర్వాత భావ కవుల మీద దాడి చేశారు. దాడి చేసి పాపం వర్తమాన భారతం ఎలా ఉంది, ప్రస్తుత భారతదేశం ఎలా ఉంది, నా దేశం కుక్కలు చింపిన బిస్తర్ ఎలాగైపోయింది. చూడండి, అప్పట్లో తరిమేల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని రాశారన్నమాట. అలాగేంటంటే చూడండి, ఇక్కడ మనం ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ దుస్థితిని, అంటే స్వాతంత్ర్యం వచ్చి ఎంతకాలం అయిపోయినా నా దేశ పరిస్థితి ఇలా ఉంది, అంత అస్తవ్యస్తంగా ఉంది, ఉన్నవాడు మరి ఉన్నవాడయ్యాడు, లేనివాడు లేనయ్యాడు, భారతదేశానికి స్వాతంత్ర్యం పేదవాళ్ళకి రాలేదు, ధనవంతుడికి మాత్రమే వచ్చింది అంటూ మరి ఇక్కడ చూడండి. ఒక విధంగా చెప్పాలంటే చెరబండరాజు గారు దిగంబర కవిత్వంలో చాలా షార్ప్గా, చాలా ఫోర్స్గా అద్భుతంగా రాసే ప్రయత్నం చేశారు. ఏమని రాస్తారంటే చూడండి, ఓ నా ప్రియమైన మాతృదేశమా, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది, అంతర్జాతీయ విపణ వీధిలో అంగంగం తాకట్టు పెట్టిన అందం నీది, సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది, ఊసిన దుమ్మెత్తి పోసిన చలనం లేని మైకం నీది, కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్ని పందికొక్కుల్ని భరిస్తూ నుంచున్న భారతీవమ్మ, నోటికందని సస్యశ్యామల శివమ్మమ్మ, వందే మాతరం వందే మాతరం ఒంటి మీద గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రమై ఊరేగుతున్న ధైర్యం నీది, అప్పు తెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్ల తిరుగుతున్న దీనత్వం నీది, ఎండిన స్తనాల మీదకి ఎగబడ్డ బిడ్డల్ని వాదార్చలేని లోకం నీది, ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధులు పడ్డ సింగారం నీది. అమ్మా భారతి, నీ గమ్యం ఏమిటి తల్లి అంటూ ఇక్కడ ఆనాటి భారతదేశాన్ని, వర్తమాన భారతాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎంత హార్స్గా ఫోర్స్గా మనకు దిగంబర కవులు చెరబండరాజు గారు రాశారో ఒకసారి చూడాలన్నమాట. అందుకని ఏంటంటే అదే, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. దుండగుల పక్క మీద కులుకుతున్న శీలం నీది, అంతర్జాతీయ విపణ వీధుల్లో అంగంగం తాకట్టు పెట్టిన అందం నీది, సంపన్నుల చేతుల్లో మైమర్చి నిద్రిస్తున్న యవనం నీది. తర్వాత ఏంటంటే ఇక బొంటి మీద గుడ్డలతో జెండాలు పుట్టించి వివస్త్రమై ఊరేగుతున్న ధైర్యం నీది. ఇలాగ ఒక విధంగా చెప్పాలంటే మరి దిగంబర కవులు మరి చాలా హార్స్గా ఫోర్స్గా రాసే ప్రయత్నం చేశారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా బూతు పదాలు కూడా ఉపయోగించే ప్రయత్నం చేశారన్నమాట దిగంబర కవులు.
ఎందుకంటే ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను చూసి దుఃఖించారు, రోధించారు. తర్వాత కవిత్వాన్ని పాలిష్డ్ కవిత్వం కాదు, తర్వాత ముసుగేసి కవిత్వం కాదు, తర్వాత మేకప్ చేసే కవిత్వం కాదు, తర్వాత అలంకారప్రాయమైన ఏది వర్ణనలు చేస్తూ రాసే కవిత్వం కాదు. అందుకని ఏంటంటే మనకి కవిత్వం ఎలా ఉండాలంటే ఇక వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఇక దాని మాటలతో చెప్పలేమన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే దిగంబర కవులు రాసినటువంటి సంకలనాలు చదివితే ఒక విధంగా చెప్పాలంటే ఇంత ఘాటుగా రాశారంటే, సమాజాన్ని ఎలా తిట్టిపోసారంటే ఏంటంటే వీళ్ళంతా అప్పట్లో కూడా యంగ్ పోయిట్స్ అన్నమాట. షాక్ ట్రీట్మెంట్ అన్నమాట. సమాజం త్వరగా మారాలి, ఇప్పుడు కాదు. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికి మనం అంటూ ఉంటాం, ఏమంటామంటే స్వాతంత్ర్యం వచ్చి మనకి 73, 74 అదే సంవత్సరాలు అయిపోతుంది. భారతదేశానికి స్వరాజ్యానికి 70 ఏళ్ళు, దరిద్రానికి ఎన్ని ఏళ్ళు అన్నట్టుగా. చూడండి, మనకు ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు కదా, ఏమని చెప్తారు, కూడు, గూడు, గుడ్డ, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అంటాం. అందుకని స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ మరి మనకి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఉన్నవాడు మరి ఉన్నవాడయ్యాడు, లేనివాడయ్యాడు అన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ మనకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి టెర్రరిజం, రెండోది నక్సలిజం. అయితే టెర్రరిజానికి నక్సలిజానికి తేడా ఏంటంటే మనందరికీ తెలిసిందే. టెర్రరిజానికి నక్సలిజానికి తేడా ఏంటన్నప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే టెర్రరిజం ఎక్కడ పుట్టింది అన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, ఇది బిన్ లాడెన్, తర్వాత మనకి ఆఫ్ఘనిస్తానీలో తాలిబాన్స్ ఉన్నారు. తాలిబాన్ అనే పదానికి న్యాయమైన పోరాటం. అక్కడ మనకి ప్రత్యేకించి ఇవాళ టెర్రరిస్టులు అది ఇంటర్నేషనల్ సమస్యగా మారిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేస్తారో, ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు. అది ముష్కర్లు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలం అయిపోయినా కాశ్మీర్ మాదని ఇట్లాగే వాళ్ళ కాశ్మీర్ కోసం కొట్లాడుకుంటున్నాం. తీవ్రవాదులు భారతదేశం మీద చాలాసార్లు దాడి చేశారు. కొన్ని వందల మందిని చంపుతున్నారు. ఇప్పటికీ ఎండింగ్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే తీవ్రవాదం మనం సహించరాదు. అంటే మన దేశమైనా కాక ఏ దేశమైనా కానీ తీవ్రవాదాన్ని సహించలేదు, భరించలేదు. ఎందువల్లంటే అది చాలా దుర్మార్గమైన చర్య. అయితే ఇవాళ మనకి నక్సలిజం అని ఒకటి ఉంది. అది బహుశా మనకి వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది నక్సలిజం. అది మొత్తం ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. ఇవాళ మరి ముఖ్యంగా మరి నక్సలైట్లు అన్నలు గన్నలు పట్టుకుని అడవిలోకి వెళుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు, అర్ధరాత్రి వచ్చింది, ఇంకా తెల్లవారలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎవరికి వచ్చిందంటే ధనవంతులకు వచ్చింది, బూర్జువాలకు వచ్చింది, భూస్వాములకు వచ్చింది, క్యాపిటలిస్టులకు వచ్చింది, పెట్టుబడిదారులకు వచ్చింది, కానీ సామాన్యుడికి పేదవాడికి రాలేదు అంటూ మరి వాళ్ళ నక్సలైట్లు మరి విప్లవ కవిత్వం చదువుతున్నారు, అభ్యుదయ కవిత్వం చదువుతున్నారు, దిగంబర కవిత్వం చదువుతున్నారు. దాన్ని ఏమంటామంటే రెడ్ పొయిటరీ అంటామన్నమాట మనం ప్రత్యేకించి. అందుకని వాళ్ళ ఇంటలెక్చువల్స్, మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కొందరు ఈ సమాజాన్ని అసహించుకొని తర్వాత ఈ దేశ పాలకుల్ని మీద నా దేశాన్ని కుక్కల చింపని విస్తరి చేస్తున్నారని వాళ్ళ చాలామంది అన్నలు గన్నలు పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలని త్యాగం చేస్తున్నారు, కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణాలను అర్పిస్తున్నారు, మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో మనకి ఎవరు ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన సీఎంగా చేశారు. నక్సలైట్లు ఒక దేశభక్తులు అనే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి కాజ్ కోసం అన్నమాట. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని కొందరికి హస్తగస్తమైంది. ఉన్నవాడు మరి ఉన్నవాడయ్యాడు, లేనివాడయ్యాడు. తర్వాత పేదవాడి గుడిసి రోజు రోజుకి చిన్నదవుతుంది, ధనవంతుడు ఇంకా ఆకాశాన్ని అంటేలాగా ఇదవుతున్నాడు అనే దాని మీద మనకి దిగంబర కవులు వాళ్ళు గళమెత్తారు, గొంతెత్తారు. తర్వాత చాలా బాధాకరంగా అవసరమైతే వాళ్ళు చాలా చోట్ల బూతులతో కవిత్వం రాసే ప్రయత్నం చేశారు. మనం అంటాం కదా, దున్నపోతు మీద వర్షం కురిసింది అంటాం. కాబట్టి వాళ్ళు మరి ఎక్కడ సహించకుండా తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక ఈ దేశం ఇట్లాగా తగులడిపోవడానికి, ఈ దేశం నాశనం అయిపోవడానికి
ఈ అణగారిన ప్రజలు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశ పాలకులు. తర్వాత ఏంటంటే మనము ఒకటి ఆశించాం కానీ ఈ దేశంలో జరిగింది మరొకటి. తర్వాత ఏంటంటే అంత అస్తవ్యస్తం. తర్వాత ఈ అసమానతలకి అంతరాలకి కారణం ఎవరు? తర్వాత 300 సంవత్సరాలు మొఘలాయులు పరిపాలిస్తే 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆనాడు ఆంగ్లేయుల మీద మరి ఏదో కొంతమంది పోరాటం చేస్తే భారతదేశానికి స్వరాజ్యం రాలేదు. తర్వాత ఆ రోజు మరి ఒక తల్లి ఒక బిడ్డను పోగొట్టుకుంది, ఒక భార్య భర్తను పోగొట్టుకుంది, ఒక అక్క తమ్ముడిని పోగొట్టుకుంది, ఒక చెల్లి ఒక అన్నను పోగొట్టుకుంది. ఎందరో అమరవీరుల త్యాగఫలం. అయితే మనకి స్వాతంత్ర్యం ముందు మరి చూడండి ఇంచుమించుగా ఒక మరి ఇంచుమించుగా 17 సంవత్సరాలు అనుకుంటాను ఎక్కువ కాలం భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. చూడండి ఆ రోజు మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందన్నప్పుడు 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి కటిక చీకట్లో భారతదేశానికి స్వరాజ్యం స్వాతంత్ర్యం వచ్చింది. అయితే ఆనాడు మరి భారతదేశ బురుజులు ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ సందేశం ఇస్తూ మరి నెహ్రూ గారు ఒక అద్భుతమైన మాట అన్నారన్నమాట. భారత ప్రజలారా మేలుకోండి, ఆంగ్లేయులు మన దేశం నుంచి వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరం సమంగా పంచుకుందాం, సామ్యవాదం తీసుకొద్దాం, సమసమాజాన్ని స్థాపిద్దాం. తర్వాత ఎగుడు దిగుడు లేని సమాజాన్ని మనం సృష్టించుకుందాం. తర్వాత కడగొట్టువాడి కన్నీళ్ళు కూడా తుడుద్దాం. తర్వాత నాగల దున్నోడిదే భూమి, వల ఇసురునోడిదే చేప, చక్రం తిప్పినోడిదే సంపద అంటూ ఆ రోజుని అన్న మాటలన్నీ కూడా మరి బంగాళాఖాతంలో కలిపేశారు, నట్టిట్లో ముంచారు. తర్వాత ఏంటంటే ఆనాడు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి అభ్యుదయ కవిత్వం వచ్చింది కదా, అమ్మాయి పర్లేదు శ్రీశ్రీ అని అక్కడతో ఆగిపోలేదన్నమాట. ఎందుకంటే శ్రీశ్రీ గారు మనకు తెలిసిందే కదా, మీ బాధలు నాకు తెలుసు పతితులారా భ్రష్టులారా బాధా సర్పదృష్టులారా ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి 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 జగన్నాథ 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 రథచక్రాలంటూ ఆయన ఆకాశంలో వెళ్ళే రథచక్రాలని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించి అద్భుతమైన కవిత్వం రాశాడు. సరే, ఇక శ్రీశ్రీ గారు రాశారు కదా, అక్కడతో ఇక అనుకుంటానికి లేక అక్కడ కూడా ఈ సమాజం మారలేదు. అప్పుడు ఏంటంటే వెంటలో మనకి యంగ్ పోయిట్స్ దిగంబర కవులు రంగప్రవేశం చేసి ఈ సమాజం మారాలంటే అభ్యుదయ కవిత్వం కాదు దిగంబర కవిత్వంతోనే సాధ్యమవుతుంది అనే దాని మీద వీళ్ళు మరి 6 కవులు కలిపి చక్కగా దిగంబర కవిత్వం అని వాళ్ళు 3-4 వాల్యూమ్స్ ఆనాడు రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఇక్కడ మనకు అభ్యుదయ కథ తదనంతరం వచ్చినటువంటి కవిత్వం ఏంటన్నప్పుడు దిగంబర కవిత్వం అనే దాని మీద మనం ప్రగాఢంగా చెప్పొచ్చు. అందుకని ఏంటంటే దిగంబర కవులు ఏంటంటే పాలిష్డ్ కవిత్వము, లేకపోతే మేకప్ చేసిన కవిత్వము, లేదా అలంకారప్రాయమైందో, తర్వాత ఛంద చట్టాలను కాకుండా సామాన్యులు మాట్లాడుకునే భాషలోనే, తర్వాత ఏంటంటే మరి చాలా చక్కగా కవిత్వం చెప్పే ప్రయత్నం చేశారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఏమంటామంటే ఇక్కడ దిగంబర కవిత్వం అన్నమాట. దిగంబర కవిత్వం ఏంటంటే చెప్పాం కదా, చాలా హార్ష్గా ఫోర్స్గా కవిత్వం వీళ్ళు రాసే ప్రయత్నం చేశారు. ఇక తర్వాత మరి ఇక్కడ ఒకసారి మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే మనకి దిగంబర కవిత్వం తర్వాత ఇంకేమన్నా కవిత్వాలు వచ్చాయా అంటే తర్వాత పెద్ద కెరటంలో వచ్చినటువంటి కవిత్వం ఏంటన్నప్పుడు దిగంబర కవిత్వం తర్వాత మనం మరి ముఖ్యంగా విప్లవ కవిత్వం చెప్పవచ్చు అన్నమాట. విప్లవ కవిత్వం ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ గారు అంటారు. తర్వాత ఎరుపంటే ఎవడకరా భయ్యు నా తల్లి నుదుట రక్త సింధూరం అంటాడు కవి. తర్వాత ఎరుపంటే కొందరికి భయం పసిపిల్లల వారికన్నా నయం కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టలం. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకించి విప్లవ కవిత్వం రావడానికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటన్నప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే ఇక దిగంబర కవిత్వం ట్రెండ్ అయిపోయిన తర్వాత మనకు ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాల్లో విప్లవ కవిత్వం వచ్చిందన్నమాట. విప్లవ కవిత్వం ఏంటంటే వీళ్ళు చూడండి విరసం అంటారన్నమాట విప్లవ కవిత్వాన్ని.
దానికి బిర్సం అనే పదానికి అర్థం తీసుకుంటే విప్లవ రచయితల సంఘం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే చూడండి, వాళ్ళ నక్సలైట్లంతా రెడ్ పొయిటరీ చదువుతారు, విప్లవ కవిత్వం చదువుతారు, తర్వాత అన్నలు గన్నలు పట్టుకుని అడవిలో ఉంటారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి మరి తర్వాత ఏంటంటే విప్లవ కవిత్వం అంటే రెడ్ పొయిటరీ. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పోలీసులు నక్సలైట్లను చంపాలంటే ఏంటంటే పోలీసులు నక్సలైట్లను చంపాలంటే వాళ్ళ దగ్గర ఏదో రెడ్ పొయిటరీ రాస్తున్నారు, విప్లవ కవిత్వం రాస్తున్నారు, సమాజాన్ని వక్ర మార్గంలో నడిపించడానికి, సమాజంలోని గొడవలు లేకపోతే అరాచకాలను సృష్టించడానికి అనే దాని మీద వాళ్ళకి ఏదో కొన్ని కాగితాలు పక్కన వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విప్లవ కవులు ఎవరు అన్నప్పుడు వీళ్ళంతా జుమ్ జుమ్ అని, అంటే తదనంతర కాలంలో ఏంటంటే దిగంబర కవిత్వం అయిపోయిన తర్వాత విప్లవ కవిత్వ సంపుటి వచ్చింది. దాంట్లో ఎవరెవరు రాశారంటే అశోక్, తర్వాత అలాగే చెరబండరాజు, అలాగే జ్వాలాముఖి, కేవి రమణారెడ్డి, అలాగే శివుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఇది 2 పేర్లు ఉన్నాయి, శివసాగర్ అంటారు, సత్యమూర్తి అంటారు. శివసాగర్ గారు మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో నా చెల్లి చంద్రమ్మని ఒక భూస్వామి పాపం దళిత స్త్రీ మీద అత్యాచారం చేసే సంఘటన కళ్ళకు కట్టినట్లుగా హృదయంగా గుండెలు పిండేసేలాగా రాసే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కేవి రమణారెడ్డి, తర్వాత శివసాగర్, తర్వాత వీళ్ళు చక్కగా. అయితే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, విప్లవ కవిత్వం అంటే వెంటనే మనకి ఒకటి గుర్తు వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయన్నప్పుడు రమాలని సుమారు 250 దేశాల పైనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ప్రపంచంలో మరి అన్ని రకాల దేశాలు ఒకేలా ఉన్నాయంటే లేదు. ఉదాహరణకి మనకి అమెరికా తీసుకుంటే క్యాపిటలిస్ట్ కంట్రీ, అలాగే మరి మనం బ్రిటన్ దేశం తీసుకుంటే రాచరిక వ్యవస్థ, అలాగే మనకి జర్మనీ దేశం తీసుకుంటే హిట్లర్ డిక్టేటర్షిప్, నియంతృత్వ దేశం, అది నియంతృత్వ పోకళ్ళతో పాలించిన దేశం. తర్వాత అలాగే మనకి ఇటలీ తీసుకుంటే ముసోలిని, అతను కూడా నియంతే. తర్వాత మనదైతే పర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే పరిపాలించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం, కాబట్టి మనది ఒక రకమైంది. అయితే ఇవాళ విప్లవ కవిత్వానికి మనకి మార్గదర్శనం చేసినటువంటి దేశాలు ఏంటన్నప్పుడు 2. ఒకటి చూడండి, ఇవాళ మన భారతదేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి. అంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్. దాని తర్వాత మనకి బీజేపీ ఎలా ఉందనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ పాలిస్తుంది అదే. అయితే మన కమ్యూనిస్ట్ పార్టీలు 2 ఉన్నాయి, సిపిఐ, సిపిఎం. సిపిఐ అంటే చైనా, సిపిఎం అంటే రష్యా. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆసియా ఖండానికి సింహం లాంటి దేశం ఏదంటే ఒకప్పుడు రష్యా. భారతదేశానికి మిత్ర దేశం, మనం అంటే ప్రాణం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అమెరికా వాడు చైనా పాకిస్తాన్ని వెనకేసుకొస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు రష్యా భారతదేశానికి గుండెకాయ లాంటి దేశం ఏదంటే రష్యా, మనకి ఏది కావాలన్నా ఇచ్చేది. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ సిపిఎం, సిపిఐ అని జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. ఈ స్ఫూర్తి ప్రదాతలు ఎవరన్నప్పుడు చైనా జాతిపిత ఎవరన్నప్పుడు మావో. ఒక విధంగా చెప్పాలంటే చైనా వాల్, ఆ చైనా గోడ కట్టించాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ అమెరికా తర్వాత నెంబర్ 2 ప్లేస్ ఏదంటే చైనా. అందుకని ఏంటంటే అక్కడ కమ్యూనిస్టు దేశం అది ప్రత్యేకించి. అలాగే మరి ఇప్పుడంటే కమ్యూనిజం ముక్క చెక్కలు అయిపోయింది రష్యాలో. అక్కడ రష్యా ఒకప్పుడు మరి మనకి ఎలాగైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాలు, వాళ్ళ జెండాలో 50 నక్షత్రాలు ఉంటాయంటే అలాగ కలిసి ఉండేది పెద్ద దేశంగా. ఇవాళ రష్యా 18 ముక్కలు అయిపోయింది. మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఒకప్పుడు రష్యా జాతిపిత ఎవరంటే లెనిన్ మహాశయుడు, ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి. అలాగే రష్యాకి కొత్త రూపురేఖలు అద్దింది ఎవరంటే ఆయనే. కమ్యూనిజం తీసుకొచ్చిందంటే ఎవరంటే ఆయనే. రెడ్ ఆర్మీని, ఎర్ర సైన్యాన్ని స్థాపించింది ఎవరంటే లెనిన్ మహాశయుడే. అందుకని ఏంటంటే ఇవాళ ఒక దేశం సిపిఐ, ఒక కమ్యూనిస్ట్ దేశం, ఒక దేశం సిపిఎం. అందుకని విప్లవ కవులకు స్ఫూర్తి ఏంటంటే అదే దున్నేవాడిదే భూమి, చక్రం తిప్పేటిదే సంపద, తర్వాత వలిసినోడితే చేప,
తర్వాత ఇలాగ మనకు ప్రత్యేకించి విప్లవ భావాలతో వచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కవిత్వం ఏదన్నప్పుడు విప్లవ కవిత్వం. అందుకని ఏంటంటే మరి విప్లవ కవులు మరి ఒక విధంగా చెప్పాలంటే కొత్త ట్రెండ్తో మాట, ఒక విధంగా చెప్పాలంటే మరి వీళ్ళు మరి మరి ఒక విధంగా చెప్పాలంటే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే విప్లవ కవులు వచ్చిన కవిత్వం ద్వారా, పాటల ద్వారా విప్లవ భావాలు జనంలో తీసుకువెళ్ళడానికి అప్పుడు ప్రయత్నించారు, ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. విరసం అంటే దీన్ని ఏమంటారంటే, విరసం అనే పదానికి విప్లవ రైతుల సంఘం అంటే దానికి అర్థం ఏంటంటే వచన కవిత్వం. అంటే వీళ్ళు ఆ ప్రజలు భాషలోనే మనం కవిత్వం రాయాలి, పద్యాల్లోని, ఛందస్సులోని, చట్రాల్లో కాకుండా అది. అలాగే మరి ముఖ్యంగా విప్లవ కవులు ఈ వచన కవిత్వాన్ని కాకుండా పాటను కూడా ఆయుధంగా చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. మనకు తెలుసు కదా, తదనంతర కాలంలో గద్దరన్న కూడా మరి అద్భుతమైనటువంటి కాళ్ళకు గజ్జి కట్టి, తర్వాత గొంగళి, తర్వాత మరి ఆయన పాటలతో మరి ఒకప్పుడు ఒక 2.5 దశాబ్దాలు మరి ఇప్పుడంటే తెలుగు రాష్ట్రాలు రెండైనాయి కాబట్టి మొత్తం మరి ఆంధ్రదేశాన్ని ఉరుతొలగించినటువంటి గద్దరు. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే చూడండి, మనకి మాట మనిషి లాంటిది, మాట మనిషి లాంటిది కొంత దూరం వెళుతుంది, పాట పక్షి లాంటిది చాలా దూరం వెళుతుంది. కానీ వీళ్ళు కేవలం వచన కవిత్వమే కాకుండా పాటను కూడా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత మరి ముఖ్యంగా దీంట్లో ఏది మనకి విప్లవ కవుల్లో గద్దర్ మరి ముఖ్యంగా, అలాగే మనకి ఇప్పటికీ గద్దర్ గారు ఉన్నారు, మనకు తెలుసు కదా. గద్దర్ మీద మనకి దాడి జరిగింది, ఆయన గుండెల్లో నుంచి తోటాలు కూడా వెళ్ళిపోయినాయి. అందుకని ఏంటంటే గద్దర్ గారు, శివసాగర్ గారు చనిపోయారు. అలాగే వంగపండు ప్రసాదరావు గారు, ఈయన ఉత్తరాంధ్ర, ఈ మధ్య చనిపోయారు. గద్దర్ గారు ఇంకా బతికే ఉన్నారు. అందుకని అలాగే తర్వాత సుబ్బారావు ప్రాణిగ్రహి గారు, ఇరుపంటి ఎవడకరా భయం, నా తల్లినుత రక్త సింధూరం అంటూ చిన్న చిన్న పదాలతో మరి ఆనాడు ఈ ఎరుపంటి కొందరికి భయం, పసిపిల్లలు వారికన్నా నయం, కష్టజీవులు మేము కమ్యూనిస్టులు, అవునన్నా కాదన్నా అదే ఇష్టలు అంటూ ఆయన సుబ్బారావు పాణిగ్రహి గారు రాశారు. అలాగే మరి ఒక విధంగా చెప్పాలంటే విప్లవ గేయ సాహిత్యానికి ఊపిరినిచ్చిన వాడు పాణిగ్రహి. తర్వాత పెన్ను గన్ను పట్టినటువంటి ప్రజాకవి, శ్రీకాకుళ ఉద్యమానికి ఎన్నెముక నిలిచిన పాణిగ్రహి. ఆయన తూర్పు కొండల్ని జేవురించి ఎర్రబారి అరుణోదయం కాంతులీలే అంధకారం మరుగుసాగి అని విప్లవాన్ని కలగన్నాడు. ఎడమ చేత పట్టబోయి ఎర్రజెండా, పిడికిలి బిగించబోయి వేరొక చేత తూర్పు జెండా పాట రాశాడు. దిక్కు మొక్కు లేని చూడండి ఇక్కడ సుబ్బారావు పాణిగ్రహి గారు, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహకంఠ నాదంతో వస్తున్నాం కాసుకోండి. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహకంఠ నాదంతో వస్తారిక కాసుకోండి అని హెచ్చరించాడనమాట. అంటే అగ్నికణాలు, అరుణ కిరణాలు అనే సంకలనాలు కూడా రాసే ప్రయత్నం చేశారు. అలాగే తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే సుబ్బారావు పాణిగ్రహి తర్వాత విప్లవ కవిత్వంలో మరి ఒక విధంగా చెప్పాలంటే విప్లవ కవిత్వానికి పరాకాష్ఠకు తీసుకెళ్ళినటువంటి మరో కవి ఎవరన్నప్పుడు మనకి సత్యమూర్తి గారు అన్నమాట. ఆయన అసలు పేరు సత్యమూర్తి గారు, కలం పేరు శివసాగర్. ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా గొప్ప కవి ఈయన. మరి ఒక విధంగా చెప్పాలంటే విప్లవ కవిత్వానికి ఈయన గొప్ప లెజెండ్, విప్లవ కవిత్వానికి సూర్యుడు, విప్లవ కవిత్వానికి ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఒక మార్గదర్శి, ఓ లైట్ హౌస్ అని చెప్పవచ్చు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే చూడండి, ఈయన రాసినటువంటి విప్లవ కవిత్వంలో ఎంత ఫోర్స్గా రాస్తాడో. బర్రింకి చెట్టు కింద నరుడో భాస్కరుడా, బర్రింకి చెట్టు కింద నరుడో భాస్కరుడా, బందూకం పడబయ్య నరుడో భాస్కరుడా, బందూకం చేతపట్టి నరుడో భాస్కరుడా, బంధాలు చింతితువయ్య నరుడో భాస్కరుడా అంటూ ఒక విధంగా చెప్పాలంటే ధిక్కార స్వరంతో. అలాగే మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో నా చెల్లి చంద్రమ్మ అద్భుతమైనటువంటి పోయిటరీ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మరి ఒక విధంగా చెప్పాలంటే నా చెల్లి చంద్రమ్మ మరి అద్భుతమైనటువంటి పొయిటరీగా చెప్పొచ్చు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన విప్లవ కవిత్వానికి దిక్చూసి మాట మనకు ప్రత్యేకించి. అలాగే ఈయన ఒక చోట, అమ్మ నన్ను కన్నందుకు విప్లవ అభినందనాలు,
అమ్మ నన్ను కన్నందుకు విప్లవ అభినందనాలు. ఉరికొయ్యను ధిక్కరించు సాహసాన్ని తాపినావు. ఉరికొయ్యను ధిక్కరించే సాహసాన్ని తాపినావు. తర్వాత ఏటికి ఎదిరేదమని ఉగ్గుపాలు పోసావు. నెలబాలుని చనులతో పెంచి పెద్ద చేశావు. అమ్మ నన్ను కన్నందుకు విప్లవ అభినందనాలు అన్నాడు శివసాగర్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఇది ఎంత ఒక అద్భుతమైన మాట ఒకసారి మనం ఆలోచించాలి. అందుకని మనకి ఈ శివసాగర్ గారు, అలాగే గద్దర గారు, వంగపండు ప్రసాదరావు గారు, సుబ్బారావు ప్రాణిగ్రహ గారు అయితే దిగంబర కవిత్వం ట్రెండ్ అయిపోయిన తర్వాత ఇక అది రాయడం మానేశాక ఈ చెరబండరాజు లాంటి కవులు మళ్ళీ విప్లవ కవిత్వం వైపు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ విప్లవ కవిత్వంలో ప్రధానంగా ఎవరిని చెప్పుకోవాలన్నప్పుడు మనం కొంతమందినే మాట. ఎవరంటే గద్దర గారు, శివసాగర్ గారు, వంగపండు ప్రసాదరావు గారు, అలాగే సుబ్బారావు ప్రాణిగ్రహి గారు, ఇలాగా మనకి కొంతమంది వచ్చి మరి కవిత్వాన్ని ఉరుతొలగించారు. ఈ జుమ్ అనే ఒక కవితా సంకలనాల్లో ఆంధ్రదేశాన్ని రెపరెపలాడించే ప్రయత్నం చేశారు. అందుకని ఏంటంటే మరి వీళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు. అందుకని ఏంటంటే మనకి ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు అన్నప్పుడు మనకి ఒకటి కాదన్నమాట. అంటే కేవలం ఏంటంటే భావకవిత్వంతోనే అయిపోవడానికి కుదరదు. తర్వాత అలాగే అభ్యుదయ కవిత్వం భావకవిత్వాన్ని తిట్టుపోస్తూ వచ్చింది, దాంతోనే ఆగిపోలేదు. తర్వాత దిగంబర కవిత్వం వచ్చింది. దిగంబర కవిత్వం తర్వాత విప్లవ కవిత్వం వచ్చింది. మరి విప్లవ కవిత్వం తర్వాత ఇంకేమన్నా కవిత్వాలు వచ్చాయా మధ్యలో అంటే వచ్చినాయి. నాయగార కవిత్వం వచ్చింది, చేతనవర్తన కవిత్వం వచ్చింది, పైగంబర కవిత్వం వచ్చింది. ఇలా చాలా వచ్చాయి. అయితే దాని తర్వాత వచ్చినటువంటి ట్రెండ్స్లో మైనార్టీ కవిత్వం, బీసీ కవిత్వం ఇవన్నీ వచ్చాయి. కానీ అదే దేని కవిత్వం ప్రత్యేకత అది. అయితే పతాక స్థాయిలో వచ్చిన కవిత్వం ఏంటంటే రెండు కవిత్వాలు. ఒకటి స్త్రీవాదం, దళితవాదం. స్త్రీవాద కవిత్వం, దళితవాదం. స్త్రీవాదం అంటే మీకు తెలుసు కదా, ఫెమినిజం మీద. దళితవాదం అంటే చూడండి, మనకి ఆనాడు ఊరికి వాడికి దూరంగా పెట్టి మూతికి ముంత ముడ్డుకు తాటా కట్టి వేల సంవత్సరాలు గుడికి బడికి దూరం చేశారు. కాబట్టి ఇక్కడ స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి స్త్రీవాదం, దళితవాదం అనేది పెద్ద క్యాన్వాస్. ఇక చివరి ఎపిసోడ్గా ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాల్లో నేను స్త్రీవాదం మీద, దళితవాదం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒక వీడియో. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే మనం భక్తి కవిత్వం, శృంగార కవిత్వం, అది ప్రబంధ కవిత్వం మీద ఒక వీడియో, భావ కవిత్వం మీద ఒక వీడియో, అభ్యుదయ కవిత్వం మీద ఒక వీడియో, అలాగే ఇవాళ అభ్యుదయ తదనంతరం కవితా ధోరణులు ఏంటన్నప్పుడు ఈ దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక చివరిగా స్త్రీవాదం, దళితవాదం అయిపోతే ఈ టాపిక్, ఈ చాప్టర్ అవుతుంది. అందుకని ఏంటంటే మనకి కేవలం అభ్యుదయ కవిత్వం వచ్చింది కదా అని అక్కడతోనే కవిత్వం ఆగిపోలేదు అన్నమాట. కవిత్వం అనేది ఏంటంటే ఎప్పుడు ప్రవాహం. మనం అంటాం కదా, కోడి కన్నా కోయిలు కన్నా ముందు లేచేవాడు ఎవరంటే కవి. అందుకని నిద్రాణమైన సమాజాన్ని మెలుకొల్పేవాడు ఎవరంటే కవి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఒకసారి మనం బాగా ఆలోచిస్తే స్త్రీవాదం, దళితవాదం ఇలాగా మనకు వాదాలు చాలా వచ్చాయి. అందుకని ఆ కారణంగా మనకి ఈ కవిత్వాల్లో చాలా చాలా రకాల కవిత్వాలు వచ్చే ప్రయత్నం జరిగాయి. ఆ కారణంగా ఏంటంటే మనకి ప్రత్యేకించి ఈ ట్రెండ్స్ చాలా వచ్చాయి అన్నమాట. అందుకని ఏదేమైనా ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే దిగంబర కవిత్వం కానీ, విప్లవ కవిత్వం కానీ రావడానికి కారణం ఏంటంటే కేవలం ఈ విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, ఈ సామాజిక స్పృహ ఉన్న కవిత్వం ఏదో ఒక చోటైనా వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఉదాహరణకి చూడండి, ఒక విధంగా చెప్పాలంటే నల్ల గులాబీ, నల్లజాతి సూర్యుడు ఎవరంటే నెల్సన్ మండేలా అంటాం మనం ప్రత్యేకించి. ఆయన 27 సంవత్సరాలు ఆ శ్వేతజాతి ఉక్కు పాదాల కింద నలిగిపోయింది. 27 సంవత్సరాలు ఫైట్ చేశాడు ఆ శ్వేతజాతితోని. ఎట్టకేలకి నల్లజాతి గోడల మీద నుంచి జెండా ఎగరేశాడు, రెపరెపలాడించాడు. ఒక విధంగా చెప్పాలంటే నెల్సన్ మండేలా అంటే నీగ్రో అంటే నల్లజాతి ప్రజలకి ఆరాధ్య దైవం, దేవుడితో సమానం. ఇవాళ దక్షిణాఫ్రికా జాతిపిత ఎవరంటే నెల్సన్ మండేలా. ఇవాళ ఈ దోపిడీ వ్యవస్థ, ఈ అరాచకాలు, తర్వాత ఉన్నవాడు లేనివాడిని దోచుకోవడం అనేది కేవలం భారతదేశంలోనే ఉందా, అది ఆంధ్రదేశంలోనే ఉందంటే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో ఒక నీగ్రో కవి రాసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కవితను మీకు
వినిపించే ప్రయత్నం చేస్తాను. ఏంటి సార్ ఆ నీగ్రో కవిత అంటే, చూడండి, ఒక నీగ్రో కవి రాశాడు. అంటే దాన్ని నీగ్రో పొయిటరీని ఇంగ్లీష్లోకి అనువాదం చేసినప్పుడు ఎవరో తెలుగులోకి అనువాదం చేశారో కవి. ఆ కవిత్వం ఎలా ఉంటుందంటే, చూడండి, ఆ కవితను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు మా గూడానికి రాకముందు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది. వాళ్ళు మా గూడానికి రాకముందు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది. రండి కలిసి ప్రార్థన చేద్దామన్నారు. మేము వంగి ఆమీన్ అనేసరికి వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది. వాళ్ళ చేతులు చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు మా గూడానికి రాకముందు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది. రండి కలిసి ప్రార్థన చేద్దామన్నారు. మేము వంగి ఆమేన్ అనేసరికి వాళ్ళ చేతుల్లో భూములు ఉన్నాయి, మా చేతుల్లో బైబిల్ ఉంది అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు మా భూములన్నీ లాగేసుకుని మాకు బైబిల్ ఇచ్చే ప్రయత్నం చేశారు అనే దాని మీద ఒక నీగ్రో కవి మరి ఒక తల్లడిల్లిపోతూ ఆ నీగ్రో ప్రజల యొక్క బానిసత్వం మీద, చూడండి, నీగ్రో ప్రజల మీద మరి ఒక ఆయన అద్భుతమైనటువంటి నోవెల్ రాశాడు. దాని పేరు ఏంటంటే రూట్స్ మాట. రాసిన ఎవరంటే ఇలీ హిగ్స్ రాశాడు. తెలుగులోకి 7 తరాలని ఒక పేరుతో సహవాసి అనేక తెలుగు రచయిత అనువాదం చేసే ప్రయత్నం చేశాడు. అందుకని ఈ దోపిడీ వ్యవస్థ అనేది కేవలం ఆంధ్రదేశంలోనూ భారతదేశంలో కాదు, ఇవాళ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. మరి ముఖ్యంగా మరి నీగ్రోలు బానిసత్వంతో మరి ఎలా నలిగిపోయారు, నల్లతల్లులు పాలు తాగి ఎలాగా అరాచకం సృష్టించారు ఆ తెల్లవాళ్ళు. తర్వాత ఇక్కడ కులం పేరుతో మరి సమాజాన్ని, అదే దళితుల్ని దూరం పెడితే అక్కడ రంగు పేరుతో ఎంత అరాచకం సృష్టించారు అనే దాని మీద అక్కడ బ్లాక్ పోయిటరీ రాశారన్నమాట నీగ్రో కవులంతా, నల్ల కవిత్వం అనే దాని మీద. అందుకని ఏదేమైనా ఇక్కడ ఒకసారి మనం బాగా ఆలోచిస్తే మరి కేవలం ఇది భక్తి కవిత్వం కానీ, అలాగే ప్రబంధ కవిత్వం కానీ, భావ కవిత్వం కానీ సమాజాన్ని పట్టించుకున్నటువంటి సమయంలో అభ్యుదయ కవిత్వం పట్టించుకుంది. అభ్యుదయ కవిత్వం పట్టించుకుంది కదా అని వదిలేయలేదు. అభ్యుదయ కవిత్వం చప్పగా చెప్పింది, ఇంకా ఫోర్స్గా చెప్పాలి, ఇంకా ఘాటుగా చెప్పాలి. నిద్రపోతున్నటువంటి దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి ఈ సమాజంలో కొందరికి అనే దాని మీద దిగంబర కవులు వచ్చి ఇంకా ఘాటుగా చెప్పారు. దిగంబర కవిత్వంతోనే మళ్ళీ ఆగిపోలేదు, విప్లవ కవిత్వం వచ్చింది. అందుకని ఏంటంటే మరి విప్లవ కవులు అంటే మనందరికీ తెలిసిందే. ఉదాహరణకి మరి వీళ్ళు బాధకు పర్యాయ పదమే కవిత్వం. అంటే కార్మికులు, కర్షకులు, శ్రామికులు, అణగారిన ప్రజలు, వీళ్ళంతా మీద. ఉదాహరణకి ఎవరో ఒక కవి దాశరథి గారు ఎవరో అంటారన్నమాట ఒక చోట, ఆకలిస్తుందా నీకు, ఆంధ్ర సంస్కృతి మహోజ్వలమైంది, తినడానికి తిండి లేదా నీకు, తెలుగు భాష ఏటయిందప్ప ఈస్ట్, పోలీసులు నిన్ను చితక్కొడుతున్నారా, మనకు అంతర్జాతీయ ఖ్యాతి అవసరం, నన్నయ్య గొప్పవాడు, నాకు ఆకలిస్తుంది. కృష్ణదేవరాయల రోజుల్లో ఒరే నాకు ఆకలిస్తుంది, ఏ దేశమేగనా ఎందుకు కారిడినా నీ అబ్బ నాకు ఆకలిస్తుందిరా. ఇలాగా విప్లవ కవులు మరి చాలా ఘాటుగా మరి రాసే ప్రయత్నం చేశారు, దిగంబర కవులు కానీ, విప్లవ కవులు కానీ. అందుకని ఏంటంటే ఈ టాపిక్ ఏంటంటే అభ్యుదయ కవిత్వం, తదనంతర ఆధునిక కవితా ధోరణులు. ఈ టాపిక్ చెప్పాను కదా, ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు. అంటే ఆధునిక కవిత్వం ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, దీని మీద రాశారు వీళ్ళు, సమాజాన్ని ఎలా చైతన్యపరిచారు, ఏం కలలు కన్నారు అనే దాని మీద చెప్పింది మనకు అభ్యుదయ కవిత్వ తదనంతర కవితా ధోరణులుగా మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే మరి మనకి మరి ఈ అభ్యుదయ కవిత్వం తదనంతర ఆధునిక కవితా ధోరణులు అన్నప్పుడు మనకి చాలా వచ్చాయి. అయితే పతాక స్థాయికి వెళ్ళి రాసింది ఎవరంటే అభ్యుదయ కవిత్వం, తర్వాత దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, తర్వాత చిన్న చిన్న ట్రెండ్స్ నాయగర కవిత్వం అని, పైగంబర కవిత్వం అని, చేతనవర్తన కవిత్వం అని, అనుభూతి కవిత్వం అని ఇలా చాలా వచ్చాయి. అయితే ఈ ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాల్లో మరి ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ ఏదంటే స్త్రీవాదం అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు దాకా స్త్రీల కోసం పురుషులు రాస్తూ ఉంటే స్త్రీలు చదువుకుని చైతన్యవంతులై పురుషులారా మా గురించి మీరు రాయనవసరం లేదు,
తర్వాత ఏంటంటే మా కోసం మేమే రాసుకుంటాం, మా కష్టాలు కన్నీళ్ళు మేమే ఈ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తామంటూ స్త్రీని కేంద్ర బిందువుగా చేసుకుని చలం లాంటి వాళ్ళు ఫస్ట్ స్త్రీవాదానికి ఆద్యుడు పితామహుడు అయిన స్త్రీవాద కవిత్వం వచ్చిందన్నమాట. వాళ్ళు బలమైనటువంటి గొంతులు వినిపించే ప్రయత్నం చేశారు. అలాగే దళిత కవిత్వం వచ్చింది. అంటే చదువుకున్నటువంటి దళిత వర్గాలు మరి చక్కగా 2 సంకలనాలు తీసుకొచ్చారన్నమాట వాళ్ళు. చిక్కనవుతున్న పాట, తర్వాత వీళ్ళు అని ఒక పెద్ద అద్భుతమైన సంకలనాలు తీసుకొచ్చి వాళ్ళు ఈ సమాజాన్ని ధిక్కార స్వరంతో దళిత కవిత్వం రాసే ప్రయత్నం చేశారు. అందుకని స్త్రీవాదం తర్వాత దళితవాదం వచ్చింది అనే దాని మీద మనందరం ఈ దళితవాద కవిత్వానికి లక్ష్మీనరసయ్య గారు ముందు పీఠిక ఒక 25 పేజీలు రాశారు. చాలా గొప్ప పోయిటరీ. అందుకని స్త్రీవాదాన్ని దళితవాదాన్ని మాది పెద్ద క్యాన్వస్ కాబట్టి మనకు ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాల్లో భాగంగా అది సెపరేట్ జోనర్లో మరొక వీడియోలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు ప్రత్యేకించి మనకి అభ్యుదయ కవిత్వం, తదనంతర ఆధునిక కవితా ధోరణులు అన్నప్పుడు దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, నయాగార కవిత్వం, అనుభూతి కవిత్వం, చేతనవర్తన కవిత్వం, పైగంబర కవిత్వం, ఇలాగా చాలా ట్రెండ్స్ వచ్చాయి. అందుకని ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనకి ఫస్ట్ డిగ్రీ విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ సెమ్ అంతా ఓల్డ్ పోయిటరీ అయితే మనకి సెకండ్ సెమ్ అంతా మోడర్న్ పోయిటరీ ఇచ్చాడనమాట. తర్వాత కేవలం మోడర్న్ పోయిటరీ కాదు, పోయిటరీ మీదే కాకుండా షార్ట్ స్టోరీ కథానిక మీద, నోవెల మీద, డ్రామా మీద, క్రిటిసిజం విమర్శ మీద ఇలాగ వైవిధ్యమైనటువంటి మరి ఆధునిక ప్రక్రియల మీద ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకని ఏంటంటే ఈ ఆధునిక కవిత్వం పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చిందని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇది మనకు ప్రత్యేకించి మరి అభ్యుదయ కవిత్వం, తదనంతర ఆధునిక కవితా ధోరణులు.